బొంబాయికి రాను. ఏంటి సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నారా అండి? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద యూట్యూబ్ ప్రపంచంలో నన్ను కూడాను భాగస్వామ్యం చేస్తున్నందుకు వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి అందరికీ కూడానండి పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఆదరిస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్కి లైక్లు ఇస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేసి నాకు కూడా యూట్యూబ్ ప్రపంచంలో చిన్న ప్లేస్ని ఇస్తారని కోరుకుంటున్నానండి. ముందుగా మనం ఈరోజు బొంబాయి చట్నీ రెడీ చేసామండి. చూడండి, బొంబాయి చట్నీ అండి. ఇది శనగపిండితో తయారు చేస్తారు. దీని తయారీ కూడా నేను చూపిస్తాను. దీన్ని ఇడ్లీలోకి తింటే బాగుంటుందండి. చూడండి, ఇడ్లీ బొంబాయి చట్నీ. ఇది చపాతీ కర్రీలో కూడా తినొచ్చండి. చపాతీలోకి అయితే ఆలు కూడా వేసుకోవచ్చు. నేను దీనికనేసే ఇడ్లీకని చేశాను. ఇది దోశలోకి ఇడ్లీలోకి కూడా తినొచ్చండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా అండి? చాలా ముందుగానండి ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం అది వేడవుతూ ఉంటుంది. ఫస్ట్ నేను కొంచెం శనగపిండి తీసుకున్నానండి. ఒక 4 స్పూన్లు ఎండుకారం వేసాను, సాల్ట్ వేసాను. దీన్ని మనం ఉండలు కట్టుకోకుండా కొంచెం వాటర్ వేసేసి పల్చగా కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది చూడండి. ఒక ఎండుమిరపకాయ వేసేస్తున్నాను. చూసారు కదా, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ. ఓకేనా అండి? ఇప్పుడు అవి వేగిపోయినాయి కదండి. ఒక చిన్న ఆనియన్ నేను తరిగి పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి ఆనియను, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ మనము పోపులో ఇవి వేసేసేయాలండి. ఆనియన్స్ వేసేసేయాలి. మంచిగా వేసుకున్నాం. తర్వాత ఇవి వేసేయాలి. వేసుకున్నాయి కదండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనము టమాటా పీసెస్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం పసుపు అండి. అవి త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు. ఓకేనండి. ఇవి మంచిగా దగ్గరికి కూరలాగా తయారవ్వాలండి. కూర వేగిందో లేదో చూసేద్దామండి. చూడండి, మంచిగా వేగింది అంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి, ఇలాగా నీళ్లు పల్చగా పోసుకోవాలండి. తిక్కుగా అయితే మళ్ళీ దగ్గరికి అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇందాక పిండిలో సాల్ట్ వేసాను, ఇందాక దీంట్లో వేసాను. సరిపోకపోతే ఇప్పుడు చూసి మళ్ళీ కలుపుకుంటాను అన్నమాట. కొంచెం సరిపోయిందండి, చిన్నది కొంచెం అలా వేసేస్తున్నాను. నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటానండి. థిక్గా అయిపోద్ది కాబట్టి అది. చూడండి, ఇంకొంచెం వాటర్ వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఇంతే, ఇంకా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకేనా అండి? ట్రై చేయండి. చూడండి ఎలా ఉడుకుతుందోనో. మంచిగా ఇలాగా ఉడుకుతున్నప్పుడు అండి గడ్డలు కట్టకుండా మనకు కావాల్సిన చిక్కదనం వచ్చిన వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. అంతే. చూసారు కదా, మంచిగా దగ్గరికి అయిపోయింది. పచ్చివాసన కూడా పోయిందండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.